కవిత అంటుంది కదా అన్న, మా అయ్యతోని శాత కాలే, మా అయ్యతోని కాలే, నాకు అవకాశం ఇది, నేను అమలు చేయకపోతే నన్ను కట్టేసి కొట్టుండ్రి అంటుంది ఆమె. అంటే ప్రజలు నమ్మాలి కదా మొదలు. ఉమ్, ఇప్పుడు ఆమె చెప్పే విషయాలను, ఆమెను ఆమె చెప్పే విషయాలను, ఉమ్, ఆమె చుట్టూ ఉన్న నాయకులను ఉమ్, ప్రజలు నమ్మితే నిజంగానే ఆమె బరిలో ఉంటుంది. ఉమ్, బట్ ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఎంత స్ప్లిట్ చేయగలుగుతుంది బీఆర్ఎస్ను అనే లక్ష్యంతోనే ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నారు. ఉమ్. అంతకంటే వేరే సీఎం అయ్యే అవకాశం లేదు. ఆ పార్టీ ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకునే అవకాశం అయితే ఇప్పుడు లేదు. అంటే ఓటు బ్యాంక్ చీల్చే అంటే పరిస్థితి. అట్లా అంత ఈజీ కాదమ్మా. ఉమ్, ఇప్పుడు నిజంగానే అంత బలం ఉంటే ఇవాళనే ఆ పార్టీ బలం కనబడేది మనకు. ఎలక్షన్ల నాటికి స్పేస్ క్రియేట్ చేసుకుంటాము అని అంటే వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు కదా ఉన్న స్పేస్ కాపాడుకోవడానికి. ఉమ్, ఎవరి దగ్గర దొరుకుతుంది ఆమెకు స్పేస్? టీఆర్ఎస్ బలపడతా ఉంది ఉమ్. రోజు రోజుకు. టిఆర్ఎస్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఉమ్, రోజు రోజుకు బీఆర్ఎస్ బలపడతా ఉంది. కాంగ్రెస్ ఏంటంటే తన అధికారంలో ఉన్నది కాబట్టి క్యాడర్ను, తన ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ కాపాడుకుంటుంది. ఉమ్, హోరాహోరీ వాళ్ళ మధ్యనే పోటీ ఉంటుంది. ఏమన్నా కొద్ది అవకాశం దొరుకుద్దేమో అని బీజేపీ సందులో దూరాలని చూస్తున్నది. ఇంకేమన్నా ఛాన్స్ దొరికితే వద్దామని పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఉమ్, ఇందులో ఇప్పుడు కవిత గారి బలహీనత ఎక్కడ మనకు అర్థమవుతున్నదంటే టీఆర్ఎస్ అని పెట్టుకోవడంలోనే ఆమె బలహీనత ఉన్నది. ఉమ్, ఇప్పుడు ఆమె స్వతంత్ర శక్తికి ఎదగదలుచుకుంటే స్వతంత్ర ఎజెండాతో పాటు స్వతంత్ర పార్టీ కూడా పెట్టుకోవాలి. ఉమ్, మళ్ళీ ఆ టీఆర్ఎస్ బలాన్ని తన దిక్కు తెచ్చుకోవాలనే దాంతో ఉమ్, ఒక దుర్బుద్ధితో ఏదైతే ఆమె ప్రణాళిక సిద్ధం చేసుకున్నదో, ఉమ్, టీఆర్ఎస్ పేరు పెట్టుకున్నదో, ఉమ్, అది ఆమె బలహీనత. ఉమ్, అది ఒక అనైతిక పునాదుల మీద వెలుస్తున్న పార్టీగా మనం చూడవచ్చు. ఆమె రూట్స్ అనేటివి, ఆమె మూలాలు అనేటివి జాగృతిలో ఉన్నాయి. ఉమ్, ఆమె శక్తిహీనరాలు కాదు. ఆమె తనంతట తను జాగృతిని బిల్డ్ చేసింది. ఉమ్, ఆమెకు మంచి వాగ్దాటి ఉంది. ఆమె ఏ స్థాయికైనా ఎదగలిగే ఆ పట్టుదల కానీ, ఆ మొండితనం కానీ అన్నీ ఉన్నాయి. ఉమ్, మళ్ళీ టీఆర్ఎస్ ఎందుకమ్మా? ఉమ్, ఇన్ని శక్తులు ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ పెట్టుకుంటుంటారంటేనే తన బలాన్ని తను నమ్ముకోవట్లేదని. ఉమ్, తన మీద తనకు నమ్మకం లేకనే కదా టీఆర్ఎస్ మీద ఆశపడడం. ఉమ్, అందుకే ఇప్పుడు ఆమె ఇంట్లో కుటుంబానికి దూరమైంది, పార్టీకి కూడా దూరమైంది. అవు. దూరమైనప్పుడు ఆమెను ఒక స్వతంత్ర వ్యక్తిలాగానే చూస్తాం. ఉమ్, స్వతంత్ర వ్యక్తిలాగా చూసినప్పుడు ఆ పార్టీ పెట్టడంలో తప్పేం లేదు. ఉమ్, ఆమె సీఎం కావాలనుకోవడంలో తప్పేం లేదు. ఉమ్, కానీ ఆమె ఎదుగుదల అనేది అనైతికంగా ఉండకూడదు. ఉమ్, రాజకీయంగానే కవిత గారిని అంచనా వేద్దాం మనం. ఉమ్, ఓ తెలంగాణ ఆడబిడ్డ, ఉమ్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కుటుంబంలో ఆయన బిడ్డ. ఉమ్, ఆ ప్రేమాభిమానాలు ఉంటాయి మనకు. ఉమ్, కానీ ఆమె ఒక నాయకురాలుగా ఎదగడంలో తప్పేం లేదు. ఉమ్, ఎదగాలనుకుంటాం, కానీ అనైతికంగా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు ఇంకోటి చెప్తా అనైతికం ఏందో. ఉమ్, ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు టీఆర్ఎస్ అని అంటే ఆమె ఏం పేరు చెప్పింది? ఉమ్. తెలంగాణ రాష్ట్ర సేన. రాష్ట్ర సేన. ఉమ్, ఆమె అప్లై చేసిన దానిలో ఆ పేరుందా? లేదు. 5 పేర్లలో ఆ పేరు లేదు. అప్పటికే అప్లై చేసింది కదా. అవి ఏప్రిల్ 23 తారీఖు. మరి అప్లై చేసినప్పుడు ఏప్రిల్ 25 నాడు ఉమ్, రక్షణ సేనని పెట్టుకుంటే అర్థం ఉంది. ఉమ్, రాష్ట్ర సేనని ఎట్లా పెట్టింది? ఉమ్, ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అవు. ఒకటి ఈమె అంటే పెట్టుకున్నది. ఉమ్, 5 పేర్లలో ఒక పేరు టీఆర్ఎస్ అనే అర్థం వచ్చేటట్టుగా తెలంగాణ రక్షణ సేన అని పెట్టింది. ఉమ్, కానీ ఇంకా 4 పేర్లు జాగృతి పేరుతోనో ఇంకో పేరుతోనో ఉన్నాయి. అవు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? వాటిలలో సెలెక్ట్ చేయాలి. ఉమ్, ఎందుకంటే టీఆర్ఎస్ అనే అర్థం వస్తున్నది కాబట్టి. ఇదివరకు టీఆర్ఎస్ అనేది రికగ్నైజ్డ్ పార్టీగా 10 సంవత్సరాలు ఉన్నది కాబట్టి, 8 సంవత్సరాలు ఉన్నది, 8 కాదు, 2001 నుంచి 2022 దాకా, ఉమ్, అంటే దాదాపు 22 సంవత్సరాలు ఉన్నది. ఇది ప్రజలను గందరగోళం చేస్తుంది కాబట్టి రక్షణ సేన అనే దానికి ఇవ్వకూడదు. ఉమ్, ఇది లాస్ట్కు పెట్టుకోవాలి పరిశీలనలో. ఉమ్, ఆ పైన ఉన్న 4 భారతదేశంలో లేని ఆ పేర్లు, అవు. తెలంగాణ జాగృతి కానీ ఇవి లేవు. ఉమ్, ఫస్ట్ వాటికి ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? అంటే కేసీఆర్ను చికాకు చేయడానికి దుర్బుద్ధితోనే ఎలక్షన్ కమిషన్ ఆలోచించింది. ఉమ్, ఎందుకు అంటే వాళ్ళు వెన్నుముక లేని వ్యక్తులు. ఉమ్, వాళ్ళు అమిత్ షా మోడీ ఆఫీసులల్లో పనిచేసిన వాళ్ళు, ఉమ్, ఒక కాన్స్టిట్యూషనల్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు పొజిషన్లో. వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉమ్, మరి అట్లా తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ ఇవాళ బెంగాల్ ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ను ఇవాళ దీదీ ఏదైతే అంటున్నదో ఇక్కడ కూడా అదే జరిగింది. ఉమ్, నీవు ఎతికి ఆ పేరు ఎందుకు ఇవ్వాలి ఆమెకు? నీకున్నది కానీ నిర్ణయాధికారం. మిగతా 4 ఇట్లకి ఎందుకు ఇవ్వలేదు? ఆమె మూలాలన్నది ఎలా? జాగృతిలో. జాగృతిలో. ఉమ్,
మరి జాగృతిలో మూలాలన్నప్పుడు జాగృతి పేరు పెట్టుకుంటే ఆమెకు ఎక్కువ పట్టు దొరుకుతుంది. అవు. అంటే తెలంగాణ అంటే కేసీఆర్ ఎట్లనో జాగృతి అంటే కవితలాగా అయింది. ఉమ్, ఆమె కాంట్రిబ్యూషన్ అన్నది కదా. ఉమ్, ఉద్యమ ప్రతీకగా బతుకమ్మని తీసుకొచ్చి మహిళలను ఇన్వాల్వ్ చేయడంలో కవిత కాంట్రిబ్యూషన్ ఎవరైనా కాదంటమ్మా. అన్నారు. ఇవాళ ఆమె కుటుంబానికి దూరమైనా టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు దూరమైనా కూడా ఆమె ఆమె చేసిన పనులనైతే మనం కొట్టేయలేం కదా. ఉమ్. ఆమె కాబట్టి చెప్పుకునే పనులలో కూడా అదే మొదటి పని ఉంటుంది. అదే మొదటి పని కదా. ఉమ్, కాబట్టి ఆమె మూలాలు ఎన్ని ఉన్నాయో ఆ పేరు ఆమెకు శోభనిస్తుంది. ఉమ్, కేసీఆర్ తెలంగాణ మూలాలున్నాయి కాబట్టి ఆ తెలంగాణ పేరుతో అది మార్చినట్టయితే అది డెఫినెట్గా ఆయనకు ప్లస్ అవుతుంది. ఇప్పటికైనా అప్లికేషన్ పెట్టుకుంటే టీఆర్ఎస్ వస్తుంది. ఉమ్, వచ్చినప్పుడు ఈ రెండు టీఆర్ఎస్ పేరు మీదే జనంలోకి పోతే ఉమ్, కారు గుర్తు కేసీఆర్ని చూస్తారా, లేదా గంట గుర్తో ఇంకో గుర్తో, అది గంట గుర్తు ఈయన లేదు, ఆ పార్టీ పేరే అది కాదు. ఉమ్, ప్రజలకు మాత్రం బ్యానర్ మీద గంట గుర్తు అని పెట్టింది, ఉమ్, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. ఉమ్, ఇది బ్లఫ్ చేయడం కదా ప్రజల్ని. అవు. నేను అనైతిక పునాదుల మీద ఈ పార్టీ వెలిసిందని చెప్పడానికి, ఉమ్, పార్టీ అప్లికేషన్ పెట్టకముందే, పేరు పెట్టిన ప్రకటించడం. అప్లికేషన్లో ఆ పేరు లేకముందే ఉమ్, ఒక తప్పుడు పేరు మనకు ప్రచారం చేసింది. ఉమ్, ఆమె కార్యకర్తలను వంచింది, ప్రజలను వంచింది. ఉమ్, ఒక కొత్తగా పార్టీ పెట్టేళ్ళు క్లీన్ హార్ట్తో రావాలి, క్లీన్ హ్యాండ్స్తో రావాలి. ఉమ్, పెట్టడమే అనైతికంగా ఉంటే ఎట్లా? రెండవది, నీకు బలం ఉన్నదని మేమందరం నమ్ముతా ఉన్నాం, ఉమ్, చరిత్ర కూడా రుజువు చేసింది. ఉమ్, నువ్వు స్వతంత్రంగా ఎదగలిగే బలమైన దానివి అని. ఉమ్, మరి నువ్వెందుకు పరోక్షంగా మళ్ళీ టీఆర్ఎస్ పేరు పెట్టుకొని ఉమ్, ఆ పేరుతోనే ఓట్లను దండుకోవాలనే ఆలోచన ఎక్కడిది? అందుకే ఇప్పుడు ఆమెకు నా అడ్వైజ్ కూడా ఏంటంటే, ఉమ్, నువ్వు నిజాయితీగా ఎదుగు. మంచి పాంచజన్యంలో మంచి 5 రకాల డిమాండ్స్ ఏవైతే పెట్టిందో అవి మంచి, అవి ప్రజలు అభినందిస్తారు. ఉమ్, కానీ అందులో కూడా 1-2 చేర్పులు చేయాల్సి ఉండే. ఉమ్, నువ్వు మహిళలకు 33% ఇస్తానని చెప్తున్నావు, అవు. అందులో లేదు. సామాజిక వర్గాలకు సామాజిక తెలంగాణ అంటున్నావు, మరి మేమెంతో మాకంత వాటా అని బీసీలు అడుగుతున్నారు. ఉమ్, రేవంత్ రెడ్డి 42% ఇస్తా అన్నాడు, ఏమీ ఇవ్వలేదు. ఉమ్, మరి మేమెంతో మాకంత అన్నప్పుడు 42 ఇస్తావా? ఉమ్, రేవంత్ రెడ్డి దొంగ లెక్కలలో 46 ఉన్నది బీసీల సంఖ్య, ఉమ్, 46 ఇస్తావా? ఉమ్, మీ నాన్న కేసీఆర్ గారు చేసిన సర్వేలో 61 ఉన్నది, ఉమ్, 61 ఇస్తావా? మేమెంతో మాకంత అని బీసీలు అంటున్నారు. ఉమ్, అది స్పష్టంగా చెప్పాలి కదా. ఉమ్. ఓన్లీ సామాజిక తెలంగాణ అంటే ఎట్లా నమ్ముతారు కానీ బీసీలు? ఆనాడు ఒక్కరికి, ఒక బీసీ బిడ్డకు, ఒక బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల బిడ్డలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలే మాట్లాడడానికి. అంటే ఏదన్నా కానీ ఇప్పుడు ఆ పార్టీ ఇప్పుడే పుడుతోంది కదా. ఉమ్, నేను ఏమంటున్నా, ఒక పిల్లోడు పుట్టినప్పుడు బాలారిష్టాలతో పుడితే బాధ అనిపిస్తుంది. ఉమ్, హెల్దీ బేబీ కావాలనుకుంటాం మనం. అవు. పుట్టుడే వాడు రోగాలతో పుడితే ఉమ్. ఎదుగుదల ఎట్లుంటుంది? ఉమ్, కాబట్టి ఇప్పటికైనా ఉమ్, కాలం ఏం పోలేదు, ఆమె సరి చేసుకోవాలి. ఉమ్, రెండో, తెలంగాణ సంస్కృతి ఏంటంటే తండ్రిని తిడితే ఎవరు క్షమించరు. ఉమ్, నేను సీఎం పదవి కావాలంటే వేరే పద్ధతిలో హుందాగా ఎదగచ్చు కదా. తండ్రిని నువ్వు ఏ విమర్శ చేసినా, మరో మనిషి అన్నా ఇంకో మనిషి అన్నా ఎవ్వరు అంగీకరించరు. ఉమ్, కేసీఆర్ మనసున్న మనిషి, ఉమ్, మర మనిషి కాదు. కేసీఆర్ మనసున్న మనిషి, బిడ్డ కొడుకు పట్లనే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరి పట్లనైనా మనసున్న మనిషి. కాబట్టే ఉమ్, అస్సాంలో వరదలు వచ్చినప్పుడు గౌహతికి ఇక్కడ నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ చేశాడు. విమానాల్లో పంపించాడు, అన్ని మందులు కానీ, ధాన్యం కానీ, వాళ్ళకి బియ్యం కానీ, ఆహార ప్యాకెట్లు కానీ. తర్వాత ఎక్కడెక్కడనో, ఇప్పుడు బార్డర్లో ఎక్కడనో సైనికుడు చనిపోతే ఎక్కడెక్కడికో పోయి ఆ చనిపోయిన సైనికులకు కంపెన్సేషన్ ఇచ్చాడు. అవు. పంజాబ్లో ఉద్యమాలలో రైతులు చనిపోతే ఆ రైతుల కుటుంబాలను ఆదుకున్నాడు. ఉమ్, అంటే ఆయన మనసున్న మనిషి కాబట్టే కదా ఇవన్నీ చేసింది. ఇంకోటి, కేసీఆర్ను కంట్రోల్ చేయగలిగే మర మనిషి అంటే ఎవరో నడిపిస్తే నడిచే మనిషి అవు. ఉన్నాడా ఈ భూమి మీద ఎవరన్నా? ఉమ్, నేను ఉద్యమ కాలంలో అందరికంటే ఎక్కువ సన్నిహితంగా ఉన్నోడిని. హరీష్ రావు గారు, నేను, ఉమ్, మాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏందో. ఆయన అందరు చెప్పేది వింటాడు కానీ ఉమ్, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉండదు. ఆయన అనుకున్నదే చేస్తాడు. నాకు తెలిసి ఈ రోజు వరకు కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ జయశంకర్ సార్, ఉమ్, ఆయన నడిపించిన శక్తులు ఏమీ లేవు. ఉమ్, ఆయన తను మాత్రమే తను అనుకున్నది చేయగలుగుతాడు, చేసిండు. అంతేగాని ఆయన జీవితంలో ఎప్పుడూ మరమనిషి కాడు. ఉమ్, మరమనిషి అయ్యేటట్టుంటే ఇళ్ళకి ఎందుకు వస్తాడు? చంద్రబాబుతోనే ఉండేవాడు కదా. అవు. ఇళ్ళకి ఎందుకు వస్తాడు? అంటే ఒక బిడ్డే తండ్రిని అర్థం చేసుకోలేక, ఉమ్, ఒకవేళ అర్థం చేసుకున్నా కూడా ప్రజలల్లో ఆయన ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే ఉమ్, తెలంగాణ ప్రజలు నమ్ముతారా? రెండవది, ఉమ్, కడిగిన ముత్యంలాగా బయటపడితే
నీ మీద ఉన్న నింద పోతుంది. ఉమ్, కానీ ఇప్పుడు నెత్తి మీద కత్తిలాగా నింద ఇప్పటికి ఉంది కదా, అవును. మళ్ళీ విచారణ మొదలైంది కదా, ఉమ్. మరి ఎట్లా నమ్ముతారు నువ్వు మాట్లాడితే? కానీ ఆయన చెప్తుండ్రు కదా కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చేసిన అని. అంటే అది ఏమైందంటే చార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఉమ్, సరిగా చేయలేదని చెప్పి విచారణ స్టార్ట్ కాకముందే ఆయన కొట్టేసిండు కేసు. మళ్ళీ దాని మీద విచారణ మొదలవుతుంది. నిజంగానే కేసు అంతా విచారించిన తర్వాత కేసు కొట్టేస్తే కడిగిన ముత్యం అంటారు. అవు. ఆ. ఇప్పుడు Right. బాక్స్లో పెట్టారు ఆ ముత్యాన్ని, అది బయటికి తీసి మళ్ళీ కడగాలి. అంతేనా? ఆ.